టీజీపీఎస్సీ దగ్గర నిరసన కార్యక్రమం అనేది మీరు చేపట్టబోయారు కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. గ్రూప్ 1 విద్యార్థులకు 4 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే దాంట్లో 20,000 మంది మాత్రమే మెయిన్స్ రాశారు. ప్రిలిమ్స్ మళ్ళీ మొదటి నుంచి ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఖచ్చితంగా ఆ తీర్పును అమలు చేసే విధంగా మీ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. హైకోర్టు ఏదైతే చెప్పిందో మళ్ళీ మెయిన్స్ రీకండక్ట్ చేయండి, లేదంటే రీవాల్యుయేషన్ చేయండి అని చెప్పిందో ఆ విధంగానే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే అన్ని విద్యార్థి నాయకుల్ని పిలిచి, ఉద్యమకారులను పిలిచి మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. చర్చల ద్వారా మాత్రమే మేము సఫలమవుతుంది, కానీ చర్చలు జరపకుండా ప్రత్యేకంగా మేము సుప్రీంకోర్టుకు పోతాం, లేదంటే రిట్ వేసుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినా మళ్ళీ రిట్ పిటిషన్ వేసినా కూడా మేము పోరాటం ఉధృతం చేసి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పేసి మా జాగ్రత్త డిమాండ్ చేస్తున్నాం. టీజీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహణలో మొత్తం అంటే విఫలమైందని చెప్పుకోవచ్చు, మరి ప్రభుత్వం కూడా దీన్ని విఫలమైంది చెప్పుకోవచ్చు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, పోస్టులు అమ్ముకుంటారు అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ నాయకులే ఖచ్చితంగా చెప్తున్నారు. 20 కోట్లకు 15 కోట్లకు ఒక పోస్ట్ అమ్ముకున్నారట, వాళ్ళ నాయకులే చెప్తున్నారు. ఇది మొత్తం ప్రజలకు తెలిసిపోయింది. మీరు విద్యార్థుల్ని నమ్ముకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇలా విద్యార్థుల్ని మోసం చేసి గద్దె మీద కూర్చున్న కాంగ్రెస్ మీరు ఖచ్చితంగా విద్యార్థుల్ని మోసం చేసే పార్టీగా చరిత్రలో నిలిచిపోతుంది. విద్యార్థులకు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు అయితేంది, నెక్స్ట్ ఏదైతే యువతకి ఇస్తున్న హామీలు అయితేంది, యువ డిక్లరేషన్ అయితేంది, ఈ రెండింటిలో ఏది కూడా మీరు సక్రమంగా అమలు చేయట్లేదు. కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని చెప్పేసి మా జాగృతి తరపు నుంచి మేము హెచ్చరిస్తున్నాం. కండవాళ్ళు వేసుకొని నిరసన కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళంతా పేడ్ బ్యాచ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, దీనికి ఏం చెప్తారు? మరి పేడ్ బ్యాచ్ అయితే ఉద్యమకారులని ఎవరో పేడ్ బ్యాచ్ ఎవరెవరు కాంగ్రెస్లో మంచి తెలుసు. ఇలా పేడ్ బ్యాచ్ ఎక్కువ కాంగ్రెస్లో ఉన్నది తప్ప ఉద్యమంలో ఉన్న వాళ్ళు మొత్తం జాగృతి అండ్ టీఆర్ఎస్లో ఉన్నారు. పేడ్ బ్యాచ్ మొత్తం కాంగ్రెస్లో ఉన్నారని చెప్పేసి మేము చెప్తున్నాం. అసలు నోటిఫికేషన్లు ఇవ్వట్లే అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మేము 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఒకరు మంత్రి చెప్తా ఉన్నాడు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఇంకో మంత్రి చెప్తా ఉన్నాడు. దీన్ని ఎలా చూస్తారు? మరి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు ఇవాళ వాళ్ళు వినతి పత్రాలు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చుకుంటా మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం ఇచ్చిన 60,000 ఉద్యోగాలు ఇచ్చి తప్ప కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు మాత్రం ఏవీ లేవు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా కాలం గడుపుకుంటా విద్యార్థులను తీవ్రంగా మోసం చేస్తుంది. తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా విద్యార్థులను పిలిచి మరి విద్యార్థుల చర్చలు జరిపించి మరి ప్రభుత్వం మరి సరైన ప్రణాళిక తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. దానికోసమే మరి ఆ విద్యార్థుల యొక్క మరి అందులో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు సంప్రదించడం వల్ల వాళ్ళ తరఫు నుంచి జాగృతి మరి పోరాటం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం మరి విద్యార్థుల కోసమే అని. మరి గతంలో మరి మేమన్నీ వాళ్ళకు నిరుద్యోగులకు అది ఇస్తాం ఇది ఇస్తాం మరి ఎన్నో జాబ్ క్యాలెండర్లను ప్రకటిస్తామని చెప్పేసి అన్నిట్లలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి మరి విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున మేము జాగృతి అంటే విద్యార్థులే గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి అంటే కేసు వేసిన పరిస్థితి మనం చూసినాం కదా, మళ్ళీ విద్యార్థుల తరఫున ఎట్లా కొట్లాడుతూ ఉన్నారు? కేసు వేసారు కదా, మరి సుప్రీంకోర్టుకు పోయే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం, కానీ పోకుండా విద్యార్థులతో చర్చలు జరిపి మరి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన మేము పోరాటం చేస్తాం. టీజీపీఎస్సీ ఏదైతే ఉందో ఈ గ్రూప్ 1 నిర్వహణలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా కదండి. కోర్టు ఇన్వాల్వ్మెంట్ ఎందుకైతే వాళ్ళు కరెక్ట్ ఉంటే కోర్టు ఇన్వాల్వ్మెంట్ కాదు కదా, కోర్టుకు వెళ్ళారు కదా. మరి అందులో అవకతవకలు ఉన్నాయి కాబట్టి కోర్టు సరైన తీర్పు ఇచ్చింది. దాని తీర్పుకు అనుగుణంగానే మరి ఆ గ్రూప్ 1 పరీక్షలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం. గతంలో కూడా మరి గ్రూప్ 1 చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీలో పేపర్ లీకులు అయ్యి అని చెప్పేసి చాలా జరిగినాయి. మరి దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? గతంలో జరిగిన వాటి గురించి మీరు అడుగుతున్నారు కదా, వాస్తవమే, మీరు చెప్పింది వాస్తవమే. గతంలో జరిగినాయని మీరు గతంలో కూడా ఉద్యమాలు చేశారు. ఇదే కాదు, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలు ఉండేదే విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం కొట్లాడడానికి ఉంటారు. మరి అప్పుడు వాళ్ళు చేసినట్టే మన ఈ రోజైతే మరి పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి వాళ్ళు చేసిన అన్ని ప్రతి ఒక్కటి పొరపాటే కదా ఈ ప్రభుత్వంలో. మరి ఏ ఒక్కటైనా మంచి జరిగిందా? మీ ఈ గత 2 సంవత్సరాల్లో ఏమన్నా కనీసం విద్యార్థుల కానీ రైతుల పక్షాన కానీ మరి పేదల పక్షాన కానీ కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకుంటున్నారా? అన్నిట్లలో ఫెయిల్ అవుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళని ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్పేసి జాగృతి పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు పెద్ద మొత్తంలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందన్న. అసలు ఏంటన్నా నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందంటే ఏం చెప్తారు? పాలకులకు తెలియాలా, వాళ్ళ అట్లా సరైన గైడెన్స్ లేదు. అసలు ఈ యొక్క శాఖ ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు. ఇప్పటివరకు దానికి మంత్రి లేడు, అవునా? విద్యాశాఖకు మంత్రి లేడు. మరి అది మీరు అర్థం చేసుకోవాలి. నాతో చెప్పించుకుంటే మరి బాగుండదు. ఇక మరీ దిగజారినతనం అయిపోతుంది. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం మేము. ఖచ్చితంగా న్యాయ పోరాటంగా వాళ్ళ పక్షాన ఎప్పుడూ జాగృతి సంస్థ ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం.